ఆ నేత ఫ్యాన్ స్విచ్ ను ఆఫ్ చేశారు. గ్లాస్ పట్టుకుని టీ తాగేందుకు రెడీ అయ్యారు. జనసేన కండువా కప్పుకునేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ కూటమిలో ఉన్న టీడీపీ నేతలు మాత్రం అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటున్నారు. ఇన్నాళ్ళు తమను హింసించిన ఆ నేతను ఎలా చేర్చుకుంటారంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దశాబ్దాలుగా వైరి వర్గంగా ఉన్న ఆ నియోజకవర్గంలోని నేతలు ఒకే గొడుగు కింద చేరడం కష్టంగానే కనిపిస్తోంది. ఆ నేత వస్తారనే వార్తలే కాక పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు జిల్లాలో అన్ని తానే శాసించిన లీడర్కు ఇప్పుడు అడ్డంకులు షాక్గా మారాయి. ఈ సిచ్యువేషన్ ని జనసేన చీఫ్ ఎలా చక్కబెడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ జంపింగ్ కు రెడీ అయిన ఆ నేత ఎవరు, ఏంటా గోలా? జనసేన గూటికి చేరేందుకు బాలినేని ఎలా చేర్చుకుంటారంటున్న ఎమ్మెల్యే దామచర్ల. రోజు రోజుకు హీటెక్కుతోన్న ఒంగోలు రాజకీయం. కారణమేంటో తెలియదు. అక్కడ ఉండలేకపోతున్నారో, కేసుల భయం పట్టుకుందో గాని వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఫ్యాన్ పార్టీలో గౌరవం దక్కడం లేదని, అందుకే ఆ పార్టీని వీడుతున్నారని బాలినేని జనసేన తలుపు తట్టారు. పవన్ ఓకే చెప్పడంతో కూల్ అనుకున్నారు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఈ నెల 26న జనసేన కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు బాలినేని. కానీ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాత్రం జనసేనలో బాలినేని చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడూ కలిసి ఉన్నాయి. అందుకే బాలినేనిని ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైరం. ఎప్పట్నుంచో బాలినేనికి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నారు జనార్దన్. అందుకే కూటమిలో కీలకంగా ఉన్న జనసేనలో బాలినేని చేరుతుండడం ఆయనకు నచ్చడం లేదు. ఈ విషయాన్ని ఓపెన్ గానే చెబుతున్నారు దామచర్ల. ఒంగోలు కూటమి నేతలు బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాలినేనిని తీసుకువద్దంటూ చాలాసార్లు అటు సీఎంఓకు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు చేశారు. అయితే ఈ నెల 26న జనసేన కండువా కప్పుకుంటానని బాలినేని స్వయంగా ప్రకటించడంతో అప్పటి వరకు అగ్గి మీద గుగ్గిలంగా ఉన్న టీడీపీ, జనసేన శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ ను బాలినేని కలిసి వచ్చిన మరునాడే ఒంగోలులోని పలు సెంటర్లలో జనసేనలోకి బాలినేనికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రచ్చకు దారితీసింది. అందులో టీడీపీ, జనసేన నేతల ఫోటోలు వేయడంపై కూటమి నేతలు ఆగ్రహంతో రగిలిపోయారు. బాలినేని అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారు టీడీపీ కార్యకర్తలు. ఇదే పరిస్థితుల్లో ఇబ్బందులను చక్కబెట్టుకుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్న తరువాత ముందుకెళ్లాల్సింది పోయి మరోసారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బాలినేని అనుచరులు. అందులో కేవలం బాలినేని, పవన్ కళ్యాణ్, కాపు నేత వంగవీటి రంగా ఫోటోలను మాత్రమే వేయడంతో సమస్య ఇంకా ముదిరింది. ఇదే పరిస్థితుల్లో టంగుటూరు మండలం తూర్పునాయుడిపాలెంలో తన తాత దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సభలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత 5 ఏళ్లలో బాలినేని అరాచకాలపై పోరాడామని, తమని ఇబ్బంది పెట్టి కేసుల పాలు చేసి అక్రమంగా జైలుకు పంపిన బాలినేనిని కూటమి పార్టీ అయిన జనసేనలో ఎలా తీసుకుంటారంటూ దామచర్ల ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. తనపై దాడులు చేయించి 32 కేసులు పెట్టిన బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిని వారు ఏ పార్టీలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదంటున్నారు దామచర్ల. అక్రమాలు, భూకబ్జాల నుంచి బయటపడేందుకే బాలినేని జనసేనలోకి వస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా బాలినేనిని కాపాడలేడంటూ దామచర్ల జనార్దన్ ఫైర్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పార్టీలో చేరకముందే తమపై జనసేన అధినేతకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరిస్తున్నాడని మండిపడుతున్నారు ఎమ్మెల్యే దామచర్ల. జనసేనలో బాలినేని చేరికపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. బాలినేని జగన్ కోవర్టుగా జనసేనలోకి వెళుతున్నారని మండిపడుతున్నారు. పటిష్టంగా ఉన్న కూటమిలో చీలికలు తెచ్చి ఎన్నికల నాటికి
జనసేనను విడదీసి వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే బాలినేని లాంటి నేతలు జనసేనలో చేరుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఈ కోవర్టు రాజకీయాల గురించి తెలవంది కాదు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇలాంటి పాలిటిక్స్ ఎన్నో ఫేస్ చేశారు పవన్. సొంతంగా తాను పార్టీ పెట్టాక కూడా పొలిటికల్ గేమ్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు బాలినేని ఇష్యూను పవన్ ఎలా సెటిల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దాకే బాలినేనికి కండువా కప్పుతారా, లేక టీడీపీ నేతల అభ్యంతరాలను లెక్క చేయకుండా బాలినేనిని చేర్చుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇక ఒంగోలులో నిన్నటి వరకు ఇద్దరు నేతల మధ్య వైరం కాస్త ఇప్పుడు కూటమిలో కుంపటికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో బాలినేని జనసేనలో చేరితే భవిష్యత్ ఒంగోలు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే చర్చ సాగుతోంది. కారణాలేమైనా ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన తలుపు తట్టారు. పవన్ డోర్ ఓపెన్ చేయడంతో హమ్మయ్య ఇక అంతా ఓకే అనుకున్నారు. కానీ ఒంగోలు రాజకీయం అంత ఈజీగా లేదు. బాలినేని జంపింగ్ పై కూటమి గొడవ ఎలా ఉన్నా వైసీపీ క్యాడర్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తోంది. బాలినేని కారణంగా ప్రకాశం జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఆయన్ను మాత్రం మళ్లీ పార్టీలోకి అస్సలు తీసుకోవద్దని జగన్ను కోరుతున్నారు. మళ్లీ వచ్చిన ఆయన వల్ల పార్టీకి నష్టమేనన్న అభిప్రాయాలను వైసీపీ క్యాడర్ వ్యక్తం చేస్తోంది.